ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నిశాంత్ ముదిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకు బీసీలని ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తుంటారు అసలు? కాంగ్రెస్ పార్టీ ఇది రెడ్డి పార్టీ అని తెలిసింది, రెడ్డి కాంగ్రెస్ అని. వాళ్ళు బీసీలకు చేస్తారంటే బీసీలు అంత అమాయకులు కాదు. చారి అనే ఒక వ్యక్తి బీసీ ఉద్యమం గురించి నిన్న కిరోసిన్ పెట్టుకొని కాల్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు బీసీలే అమరవీరులు అవుతున్నారు. రెడ్డి సోవరన్న అమరవీరుడు అయ్యిందా? ఇప్పుడు ఏదైతే మొన్న నల్లగొండలో ఒక బీసీ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని సర్పంచ్గా నామినేషన్ వేస్తారని కక్షతో అక్కడ ఊర్లో ఉన్న ఒక రెడ్డి అతను ఆ బిడ్డని కిడ్నాప్ చేసి కొట్టి అతనికి మూత్రం తాగించడం జరిగింది. ఈ సర్పంచ్ ఎన్నికలకే ఇట్లా చేస్తుండే, ఎమ్మెల్యే ఎలక్షన్లకి అప్పుడు ఇంకా ఎంపీ ఎలక్షన్లకి అప్పుడు ఇంకేం చేస్తారో అర్థమవుతలేదా? కాళేశ్వరం విషయంలో చాలా 1,00,000 కోట్ల స్కామ్ చేశారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. మరి 90 లక్షల ప్రాజెక్ట్ కి దౌర్భాగ్యమైన మంత్రులు ఏం చెప్తున్నారు అంటే 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. కేటీఆర్ ఈ రేస్ ఏదైతుందో అందులో స్కామ్ జరిగింది, కేటీఆర్ ఏ క్షణాన్ని అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ లో తీసుకురావడమే మల్టీ మిలియన్ థాట్. అది ఈసారి హైదరాబాద్ లో బై ఎలక్షన్స్ వస్తే మండే గోవర్ధన్ రెడ్డికి టికెట్ వస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? 100% వస్తుంది. ఎందుకు రాదని మీరు అనుకుంటున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నిశాంత్ ముదిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా ఇష్యూలు ఉన్నాయి, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఇప్పుడు ఏదైతే బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండానే స్థానిక ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? మొదటిగా తెలంగాణ బీసీలు అంత అమాయకులు అనుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనుకుంటుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే అంటున్నారో ఆ 42% అనేటప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టిండు. కామారెడ్డి డిక్లరేషన్ లోనే రెడ్డి అనే పదం ఉన్నది. ఆ కామారెడ్డి అని తీసేసి అమరుడు పోలీస్ కృష్ణ అన్న పేరన్నా లేకపోతే శ్రీకాంతాచారి పేరన్నా పెట్టి అప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే అప్పుడు బాగుంటది. ఇప్పుడేమో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఉన్న 24% ని 17% చేసిండు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఎందుకు బీసీలని ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తుంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి కాంగ్రెస్ కి బీసీల పట్ల అసలు చిత్తశుద్ధి ఉంటే ఈ 42 రిజర్వేషన్ ప్రకటించే ఎన్నికలకు పోతుండే, సర్పంచ్ ఎన్నికలకు. ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇప్పుడు యథావిధంగా సర్పంచ్ ఎన్నికలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 42% 24% ఉన్నదాన్ని 42% చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడున్న 24% కూడా 17% తగ్గించారు. ఈ పేరులోనే కాంగ్రెస్ పార్టీ ఇది రెడ్డి పార్టీ అని తెలిసింది, రెడ్డి కాంగ్రెస్ అని. వాళ్ళు బీసీలకు చేస్తారంటే బీసీలు అంత అమాయకులు కాదు, బీసీలు నమ్మదగ్గ పొజిషన్ లో కూడా లేరు. ఇప్పుడు బీసీ గతంలో తెలంగాణ ఉద్యమం ఎలా అయితే సాగిందో ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా అలాగే ఊపందుకుంటుంది. నేను ఒక వ్యక్తి చారి అనే ఒక వ్యక్తి బీసీ ఉద్యమం గురించి నిన్న కిరోసిన్ పెట్టుకొని కాల్చుకోవడం జరిగింది తీర్మానం ఆఫీస్ దగ్గర, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పటి వరకు బీసీలే అమరవీరులు అవుతున్నారు. ఇప్పటి వరకు రెడ్డి సోవరన్న అమరవీరులు అయ్యిందా? మనము ఐక్యంగా అయ్యి ఈ రెడ్డిలని కిందికి దింపి మనము సర్పంచ్ ఎన్నికలకి రిజర్వేషన్ అన్నందుకే ఇంతగానం పోటీ వస్తుంది. అదే ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కాంగ్రెస్ ఏదో ఇంకా జీర్ణించుకునే పరిస్థితి కూడా ఉండదు. బీసీలు పైకి వస్తుంటే ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో అది అసలు జీర్ణించుకోలేవు, అసలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏదైతే మొన్న నల్లగొండలో ఒక బీసీ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని సర్పంచ్గా నామినేషన్ వేస్తారని కక్షతో అక్కడ ఊర్లో ఉన్న ఒక రెడ్డి అతను ఆ బిడ్డని కిడ్నాప్ చేసి కొట్టి అతనికి మూత్రం తాగించడం జరిగింది, ఎలా చూడొచ్చు? నల్గొండ రాజకీయం ఎట్లయిపోయింది అంటే మొత్తం కర్నూలు, అనంతపురం, చిత్తూరు, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్
లాగా అయిపోయింది. ఈ సర్పంచ్ ఎన్నికలకే ఇట్లా చేస్తుండంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకి, అప్పుడు ఇంకా ఎంపీ ఎలక్షన్లకి, అప్పుడు ఇంకేం చేస్తారో అర్థమవుతలేదు. అందుకే మనకి కాంగ్రెస్ పార్టీ వద్దు, బీఆర్ఎస్ పార్టీ వద్దు అనేది తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ రావాలి, బాబు వస్తే బాగుంటుందని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ మీద కూడా కొంచెం వ్యతిరేకత ఉంది కదా, కాళేశ్వరం విషయంలో చాలా 1,00,000 కోట్ల స్కామ్ చేశారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్లు అంటే ఆ ప్రాజెక్టే 90,000 కోట్లది. అది ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత మామగారే చెప్పడం జరిగింది. 90 లక్షల ప్రాజెక్ట్ కి దౌర్భాగ్యమైన మంత్రులు ఏం చెప్తున్నారు అంటే 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. ఇది ఎట్లా మనం చూస్తామో మనకే అర్థం అవట్లేదు. ఇది అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న మంత్రులకు అస్సలు అవగాహన లేదు. ఒక మంత్రి అంటాడు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఒక మంత్రి అంటారు 75,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఒక మంత్రి అంటారు 65,000 ఉద్యోగాలు ఇచ్చినారంటారు. ఒక మంత్రి పోయి టెండర్లు మాకు కావాలని ఒక మంత్రి అంటారు, ఆ టెండర్లు నా మంత్రిత్వ శాఖలో ఉంటే ఆ మంత్రికి ఎట్లా ఇస్తారని వాళ్ళే మంత్రులు కొట్టుకునే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా ఉంది. చూడండి, వాళ్ళకే చిత్తశుద్ధి లేనట్టున్నది. ఇప్పుడు కేటీఆర్ ఈ రేసు ఏదైతే ఉందో అందులో స్కామ్ జరిగింది, కేటీఆర్ ఏ క్షణాన్ని అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అది పిచ్చకుంట్ల కేసు అండి. ఆ కేసుకి అసలు ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ లో తీసుకురావడమే మల్టీ మిలియన్ థాట్. అది తీసుకొని వచ్చి ఎంత మందికి ఆదర్శపయుడు అయ్యిండు కేటీఆర్. వీళ్ళ కండ్లతో చూస్తే అంటారు కదా సామెత, పచ్చ కళ్ళతో చూస్తే లోకమంతా పచ్చ కనిపించినట్టు వాళ్ళు స్కామ్లు చేసుకుంటా మంచి స్కీమ్లను తీసుకొచ్చిన ఇవన్నీ స్కీమ్లు అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చేసేటివి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేసేటివన్నీ స్కామ్లు. మిగతా ఈ మంచి పనులన్నీ కేటీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో అయినాయి కాబట్టి వీళ్ళకి అన్ని స్కామ్ల లాగా కనిపిస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే మా దగ్గర ఖజానా లేదని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పడిన బట్టి రాష్ట్రం అప్పులు కావడం సహజం. కానీ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడున్న తెలంగాణ వచ్చినాక 3వ టర్మ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో అప్పులు అని, ఈ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అప్పులు కాకుండా ఏ ప్రభుత్వం కూడా నడవలేదు. ఈయనకి తీసుకురానికే బయటికి పోయి అక్కడ ఇక్కడ ఇన్వెస్టర్లను తీసుకురానికే చాతన కాకుండా అప్పులు చేసిపోయిండు అంటే బట్ట కాల్చి మీద వేసినట్టు పరిస్థితి ఈ గవర్నమెంట్ కి వచ్చిందని మేము అనుకుంటున్నాం. అట్లా నేను ఎవరైతే ఒక బీసీ ఉద్యోగం గురించి అంటు పెట్టుకోవడం జరిగింది కిరోషన్ పోసుకొని, మరి అక్కడ ఒక తీర్మానం మల్లన్న, ఒక చక్రధర్ గౌడ్ లాంటి బీసీ లీడర్లు మాత్రం వెళ్ళారు. మరి ఎందుకు ఈ అధికారంగా ఉన్న మంత్రులు కానీ ఎవరు వెళ్ళలే ఆ బిడ్డను పరామర్శించడానికి? బీసీల పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు చావులు అమరవీరులు కావాలంటే మొదటి స్థానంలో ఉంటారు. అదే పల్లకీలు మోయడంలో మంత్రులే ఎక్కకుంటారు, మంత్రుల చుట్టే ఉంటారు. ఈ మంత్రులను చేసింది బీసీ కార్యకర్తలే, బీసీ నాయకులే, బీసీ వాళ్ళే. అందరినీ వీళ్ళు మంత్రులను చేస్తే ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి కుర్చీని ఎక్కి కూర్చొని ఇప్పుడు ఈ కార్యకర్తలని వీళ్ళని ఎవరిని చూసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు అమరులు అవుతారు? వాళ్ళు అమరులు అయ్యేదాకా ఈ బీసీని పోరాటం సాగుదించాలని చెప్పి మనం అట్లా అనుకోవాలి. అంటే బీసీలో చావులో ముందుంటారు, రాజకీయంగా ఎన్నుకుంటారు. ఎందుకని అట్లా? అసలు ఎందుకు మన బీసీల ఐక్యమత ఎందుకు రావట్లేదు ఇప్పటికీ? బీసీలలో ఐక్యం ఎప్పుడు రావాలి అంటే మనమెంతో మనకంతా అనే నిదానం వచ్చిందంటే ఈ బీసీలకి 42% ఇస్తా అంటున్నారు, అదంతా నమ్మకుండా మనమెంతో మనకంతా అనే నినాదంతో మనం బయటికి వెళ్తే అప్పుడు మనం అంటూ మనకి రాజకీయాల పదవి కొట్టి గుంజుకోవాలి. ఎవరు అమ్మైనా గానీ అడగని అన్నం పెట్టదు అన్నట్టు ఈ అగ్రవర్ణాల రాజకీయ ఏవైతే పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారో అవి మనం బీసీ బిడ్డలుగా మనం కొట్టి గుంజుకోవాలని వాళ్ళని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు బై ఎలక్షన్స్, మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్ లో అధికారైన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ ఖైరతాబాద్ లో వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వస్తే మండే గోవర్ధన్ రెడ్డికి టికెట్ వస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? 100% వస్తుంది. ఎందుకు రాదని మీరు అనుకుంటున్నారు? అనుక్షణం ప్రజలలో అనునిత్యం ఉంటూ రాత్రనక పగలనక అనునిత్యం ప్రజలలోనే ఉండుకుంటూ అనునిత్యం సేవ చేసుకుంటూనే ఉంటాడు. 2010 నుంచి అప్పటి నుంచి ఈయన పార్టీలోనే కొనసాగుతున్నాడు కాబట్టి, ఈయనకే సీనియర్ లీడర్ కాబట్టి, ఇన్ఛార్జ్ గా ఉన్నందుకు కాబట్టి ఇప్పుడు ఈయనకే వస్తుందని చెప్పి మేమంతా ఆశిస్తున్నాం. ఇప్పుడు మండే గోవర్ధన్ రెడ్డి గారు ఉద్యమకారుడు, కానీ 2-3 సార్లు అతనికి అన్యాయం జరిగింది. 2018 కానీ 2023 కానీ అతనికి టికెట్ ఇవ్వకుండా దాన నాగేంద్రకి ఇచ్చారు. మరి దాన నాగేంద్ర అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దాన నాగేంద్ర ఉంటారు. మరి అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారు? మండే గోవర్ధన్ లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు కదా టికెట్. 2014 వరకు
బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ 2014 తర్వాత ఒక రాజకీయ పార్టీ అయింది. ఈ రాజకీయ పార్టీలో ఇప్పుడు కావాల్సిన రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు కావాలని చెప్పి అప్పుడున్న పరిస్థితుల వల్ల దానం నాగేందర్ మంచి వ్యక్తి ఏమో అని చెప్పేసి అతన్ని తీసుకొని వచ్చి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది, అతన్ని కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల అప్పుడున్న పొలిటికల్ సినియారో ప్రకారం ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నమ్మించి వీళ్ళని కంటెస్ట్ చేయడం జరిగింది. మేమంతా ఆయనను గెలిపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 2016లో ఎప్పుడైతే వచ్చినాడో అప్పుడు రాగానే 18లో టికెట్ ఇవ్వడం జరిగింది. అతను పోటీ చేసినాడు, పోటీ చేసి మేము గెలిపించడం జరిగింది. దాని తర్వాత 23లో మళ్ళా గెలవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2023లో అధికారంలో రాగానే 3 నెలల తర్వాతనే అతను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. జరగగానే ఇప్పుడు ఉన్న రాజకీయ కోణాల వల్ల తను రిజైన్ చేస్తారని మేము అనుకుంటున్నాం. చేస్తారంటారా? రిజైన్ చేయాల్సిందే కదా. ఇప్పుడు స్పీకర్ కి నోటీసులు వచ్చాయి హైకోర్టు నుంచి, స్పీకర్ కి హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి కాబట్టి జెండా ఎగురుతుంటారా? మన గవర్నమెంట్ రెడ్డిది 100% బిఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. ఖైరతాబాద్ లో ఎప్పటికీ కంచుకోట బిఆర్ఎస్ అంటే గోవర్ధన్ రెడ్డి అంటే బిఆర్ఎస్ అనునిత్యం పార్టీలకు అతీతంగా గోవర్ధన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా గోవర్ధన్ రెడ్డి నిల్చుంటే బీఆర్ఎస్ నుంచి పార్టీలకు అతీతంగా ఓట్లు వేయడం జరుగుతుంది. మీకు మంచి రిలేషన్ ఉంది అనుకుంటా గోవర్ధన్ రెడ్డి గారితో? ఇంటి ఓన్ బ్రదర్ లానే ఉంటాడు, మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంతమంది హిందూ దేవుళ్ళు? 3 కోట్ల మందిరా? తాగడానికి ఓ దేవుడు, 2 పెళ్లిళ్ళకు ఓ దేవుడు, పోచమ్మ మారమ్మ అని చెప్పి రకరకాలుగా మాట్లాడాడు. ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. మొదటిగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన ఏంటంటే, ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రచారంకి వెళ్ళేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క దేవుడి మీద ఒట్టేసి గెలవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ ఒట్లు వేసిండు కాబట్టి ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆ ఒట్లు వేయకుంటే, ఆ దేవుడిని నమ్మకుంటే ఆ పొజిషన్ లో ఉండేదా? ఇంకొకటి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ని, నేను స్కూల్ ఆర్ఎస్ఎస్ లో చదువుకొని వచ్చిన అన్న దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఇప్పుడు దేవుళ్ళ మీద అట్లా మాట్లాడితే అతని విఘ్నతకే వదిలేసేయాలి. అది పైన దేవుళ్ళు చూసుకుంటారు, ఆయనకి తగిన శాస్త్రి అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే హిందూ దేవుల గురించి మాట్లాడే బీజేపీ పార్టీ మరి రేవంత్ రెడ్డి విషయాలు ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ పార్టీ ఆల్రెడీ గాంధీ భవన్ మీద దాడికి పిలుపునిచ్చింది. అక్కడ అంతా వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకో మాకు అనిపిస్తుంది అట్లా రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది బీజేపీ నాయకుడే అనిపిస్తుంది. బీజేపీ పార్టీని రెచ్చగొట్టడానికి ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తాడేమో, మాకైతే అర్థం అవట్లేదు. మరి ఎంతున్నా బీజేపీ కాంగ్రెస్ ఒకటే తెలంగాణ మట్టుకి. నిన్ననే వెళ్ళి మోడీ గారిని కలవడం జరిగింది. నిశాంత్ ముదిరాజు గారు, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మీ గోల్ ఏంటి? కార్పొరేటరా? పార్టీకి మేము సేవ చేయడానికే 2009లో మేము రావడం జరిగింది. అప్పటి నుంచి అనునిత్యం పార్టీ ఆదేశాల మీదకు ఎంత చిన్న పదవి ఇచ్చినా కూడా మా వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. దాంట్లో మేము యథావిధంగా మా వంతు పాత్ర మేము పోషించుకుంటూ మా పని మేము చేసుకుంటూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ అనునిత్యం ప్రజలకు సేవ చేసుకుంటూ మా పని మేము చేసుకుంటూ పోతున్నాము. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తున్నారు, ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారనుకుంటున్నారా? 6 గ్యారెంటీలో ఒక ఫ్రీ బస్ అనే స్కీమ్ పెట్టి ఫ్రీ బస్ లో కూడా లేడీస్ జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా డ్రైనేజ్ సమస్యలు అయితే ఏమి, స్ట్రీట్ లైట్ సమస్యలు అయితే ఏమి, వాటర్, తెలంగాణ మనకు వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు స్లాగన్ తోటి. సో మనకు కావాల్సింది ముఖ్యంగా నీళ్లు, డ్రైనేజ్ వర్క్స్, అవి స్ట్రీట్ లైట్స్, అవి ముఖ్యంగా మన గోల్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్కటి నామమాత్రానికి మాత్రమే ఈ ఒక్క గ్యారెంటీ 6 గ్యారెంటీలో ఒక్క స్కీమ్ ఇవ్వడం జరిగింది. ఆ స్కీమ్ మాత్రమే ఇప్పుడు వాళ్ళు అమలు చేసి, అది కూడా లేడీస్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవన్నీ అమలు చేసాము, ఆల్రెడీ అయిపోయిందని చెప్పి అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఏమైంది? మేము అప్పుడు 23 ఎలక్షన్లలో ప్రచారం చేసేటప్పుడు కేసీఆర్ మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, నేను కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నాడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు లేదు, బంగారం లేదు.
అప్పుడు ప్రచారంలో వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించి ఇప్పుడేమో ఏం చేయకుండా మాకు నిధులు లేవు, మేము వచ్చినాయి అన్ని అప్పులకే కట్టుకుంటున్నాము, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు. రైతు బంధు ఎక్కడ పోయింది, రైతు బీమా ఎక్కడ పోయింది, దళిత బంధు ఎక్కడ పోయింది, కేసీఆర్ కిట్ ఎక్కడ పోయింది, షాదీ ముబారక్ ఎక్కడ పోయింది, మా ప్రస్థానాలు ఉన్నాయి, వైకుంఠ ధామాలు అవన్నీ ఎక్కడ వెళ్ళినాయో ఏందో మాకైతే అసలు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తారని నమ్మకం మీకు ఉందా అసలు లేదా? లేదు, ఇది ప్రచారంలో అప్పుడు పెట్టిన 6 గ్యారెంటీలు అని పెట్టేసి ప్రచారం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు అందరికీ అరచేతిలో వైకుంఠం చూపించడం జరిగింది. మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేస్తాం, కానీ ఏం చేయలేరు. 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణ 20 సంవత్సరాల ముందుకు వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ 16 ఏళ్ళ ఇంకెళ్ళిపోయింది. ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారు, కానీ ఏ పేదవాడికి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు వీళ్ళు కన్న తల్లి పేరు చెప్పుకోకుండా సౌది తల్లి పేరు చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డులు కూడా మేమిచ్చినాం అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ముందు ప్రభుత్వంలోనే ఎంక్వైరీలు అయినాయి, అన్ని అయినాయి. వీళ్ళు రాగానే ఓన్లీ డిస్పాచ్ చేయడం జరిగింది. వీళ్ళు డిస్పాచ్ చేసి మేమిచ్చినాం అంటే అది కాని పరిస్థితి కదా. ఇప్పుడు ఏదైతే బతుకమ్మ సీరాని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పేరు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రంజాన్ కి క్రిస్మస్ కి అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇవ్వడం జరిగిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఏదైతే పేరు పెట్టి ఇందిరమ్మ సీరియల్ని పెట్టి పంపించేయడం జరిగింది. అందరికి ఒకటే డ్రెస్ కోడ్ లాగాని. మీకంటే అంటే మంచి క్వాలిటీ సీరియల్ ఇచ్చామని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. మెయిన్లీ కావాల్సింది క్వాలిటీ కాదండి. వీళ్ళకి బతుకమ్మ శారీలు అయితే ఇవి అయితే వాళ్ళకి టైంకి ఇవ్వాలి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చీరలు ఇచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, అంత నమ్మదగే స్థానంలో కూడా వాళ్ళేరు. తగిన బుద్ధి వీళ్ళకి చెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. స్థానిక ఎలక్షన్ సర్పంచ్ సీట్లు కైలాసం చేసుకునే అవకాశం ఉందా? 100% బీఆర్ఎస్ పార్టీవే వస్తాయి. ఊర్లలో అందరూ ఈ కాంగ్రెస్ పార్టీకి అంత గలీజ్ గా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి ఏం చేస్తలేదు అని. ఇప్పుడు 100% అన్ని బీఆర్ఎస్ కే కైవశం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ అసలు విలేజ్లలో బీఆర్ఎస్ ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ నిలబడడానికి కూడా భయపడుతున్నారు ఊర్లలో అని చెప్పి తెలుస్తుంది. మరి అలా ఏం లేదు, అందరూ బీఆర్ఎస్ క్యాండిడేట్లు అందరూ సపోర్టివ్ గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సర్పంచ్లకి సపోర్టివ్ గా ఉంది, వాళ్ళు గెలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్నాడు. మరి ఇప్పుడు మీ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాళ్లతోటి రేవంత్ రెడ్డిని కొట్టాలా, 10 మంది పార్టీల నుంచి వెళ్ళిన వాళ్ళని రాళ్లతోటి కొట్టాలా? సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి. వాళ్ళు చేస్తేనేమో సంసారము, వేరే పార్టీ వాళ్ళు చేస్తే వ్యపచారమా? ఇది ఎక్కడి వరకు న్యాయం? చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ముఖ్యంగా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఈ సర్పంచ్ ఎన్నికలలో సరైన ఎడ్యుకేటెడ్ వ్యక్తిని మీరు ఎంచుకొని, పార్టీలకు అతీతంగా మీరు ఎంచుకొని సరైన పరిపాలన మీరు చేయించుకోవాలని చెప్పి నేను ముఖ్యంగా మీకు మనవి చేస్తున్నా. మందుకు నోటుకు బానిస అవ్వకండి. మీరు 500కి కకృతి పడితే వాడు 5 ఏళ్ళు మనని కాల్చుకో తింటాడు. అది మీరు ఆలోచించి మీరు ఓటేయాలని చెప్పి నా యొక్క మనవి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.